175 స్థానాలకు 167 స్థానాలతో ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మామూలుగా ప్రజల్లో ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మొన్న ఒక కార్యకర్త నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న మాటలు ఇవి, ప్రతి నోట ఇవే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఏమనుకుంటున్నారో తెలుసా ప్రజలు? సార్ పిక్ పాకెట్ చేస్తే 420 కేసు పెడతారు సార్. సార్ ఏదైనా ఊర్లలో చిట్ ఫండ్లో ఏదైనా మోసం చేస్తే పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు 420 కేసు పెడతారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కేశారు సార్. మరి 420 కేసు పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు గారి మీద 840 కేసు పెట్టాలన్నా సార్ అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మైకులు ఇదే మాదిరిగానే పెట్టి ఒక్కసారి అడగండి. చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఇంత దారుణంగా పడిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద ఎవరు నిలబడిన డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పార్టీ పోతూ ఉంటే ఆయన నమ్ముకొని ఆ పార్టీని నమ్ముకొని ఏ ఒక్కరు కూడా ఎక్కడికి పోయే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు. కాబట్టి ఎక్కువ అంతగా ఫీల్ కావాల్సిన పని లేదు. చిన్న చిన్న సమస్యలు చిన్నగా సెట్ అయిపోతాయి. సో ఇబ్బంది పట్టించుకోవాల్సిన పని లేదు. అందులో పాపం గీతమ్మ గురించి మీరు ఏదేదో అన్నారు. పాపం ఆవిడ ఇంటర్వ్యూ కూడా మీరు పాపం కరెక్ట్గా చూసినట్లేదు. పాపం ఆవిడ కూడా ఆ రకంగా కూడా అభిప్రాయం కూడా చెప్పలేదు. పాపం ఆవిడ ఏదో లోకల్గా స్థానికంగా తనకు కొంతమంది లీడర్లతో కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పింది. పాపం అంతకన్నా ఆవిడ కూడా పాపం ఎక్కువ చెప్పింది కూడా లేదు. దాన్ని అనవసరంగా మనం ఎక్కువ ట్విస్ట్ చేయాల్సిన పని లేదు. నాయుడు గారు ఎంతటి దారుణమైన అబద్ధాలు చెప్పే వ్యక్తి అని అంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏలూరుకు వెళ్ళినప్పుడు ఆయన స్పీచ్లో కొన్ని విషయాలు నేను ఒకసారి గమనిస్తే, ఎర్రచందనం అమ్మి దాంట్లో నుంచి రుణమాఫీ చేస్తానని అని ఇంకొక అబద్ధం మాట్లాడు. నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది నేను మాట్లాడుతూ ఉంటే. కారణం ఏంటంటే, మొన్న ఒక మంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన క్యాబినెట్లో ఉన్న మంత్రి మన అందరం కూడా విన్నాం, పేపర్లో కూడా వచ్చింది, చదివాం, చూసాం, టీవీలో కూడా వచ్చింది. 8,000 టన్నుల ఎర్రచందనం ఉంది, 4,000 టన్నులు మేము ఆక్షన్లో పాడేస్తున్నాం, టన్నుకు 10 లక్షల రూపాయలు వస్తుంది అని చెప్పారు. టన్నుకు 10 లక్షలు అంటే 8,000 టన్నులు ఉంది అని చెప్పి ఆయన చెబితే 8,000 టన్నులు ఇంటూ 10 లక్షలు అంటే 800 కోట్లు. సరే చంద్రబాబు నాయుడు గారు ఏమో 15,000 టన్నులు ఉందని అంటున్నారు. సరే పోనీలే 15,000 టన్నులే తీసుకుందాం. 15,000 ఇంటూ ఆ మంత్రి చెప్పిన నెంబరే టన్నుకు 10 లక్షలు వేసుకుంటే 1,500 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే 1,500 కోట్ల రూపాయలు వస్తున్న ఎర్రచందనం చూపించి చంద్రబాబు నాయుడు గారు 1,02,000 కోట్లకు సంబంధించిన మాఫీ చేసేస్తానని చెప్పి ఇంకొక అబద్ధం ఆడుతున్నాడు. అంటే ప్రజలకి ఏమన్నా ఎన్ని టన్నులు వస్తూ ఉంది అన్న సంగతి కూడా ప్రజలకు తెలియదు అనుకొని దాన్ని కూడా మోసం చేసే ఆయుధంగా ఉపయోగపెట్టుకుంటా ఉంటే అసలు ఈ మనిషేనా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాటికి తను నోట్లో నుంచి వస్తూ ఉన్న మాట ఏమిటంటే, నేను ఎన్నికలకు ముందు నేను మాట ఇచ్చాను, కష్టంగా ఉంది ఇవాళ చెప్తా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో అన్యాయం జరుగుతూ ఉంది అన్న సంగతి తెలిసి ఓటేసి రాష్ట్రాన్ని విడగొట్టాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత రాష్ట్రం విడిపోయింది జూన్ 2వ తారీఖు. జూన్ 2వ తారీఖు రాష్ట్రం అఫీషియల్గా విడిపోతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పడం కూడా ఫిబ్రవరిలో చెప్పినారు. మార్చి 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు 2 మేనిఫెస్టోలు చూపించారు. ఒకటి తెలంగాణ మేనిఫెస్టో అన్నాడు, ఒకటి సీమాంధ్ర మేనిఫెస్టో అన్నాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాతనే 2 మేనిఫెస్టోలు ఇలా చూపించి 2 మేనిఫెస్టోలను రుణాలు మాఫీ చేసేస్తాను, డాక్రాక చెల్లెమ్మల రుణాలు మాఫీ చేసేస్తాను, రైతులకు సంబంధించి మొత్తంగా రుణాలు మాఫీ చేసేస్తాను అని తనంతటి తానే 2 మేనిఫెస్టోలు చూపించాడు. అంతటితో ఆగలేదు. మేనిఫెస్టో చూపించిన తర్వాత ఏప్రిల్ 11వ తారీఖున ఎలక్షన్ కమిషన్కు లెటర్ కూడా తానే రాశాడు. ఆ లెటర్ చదివితే నేను అసెంబ్లీలో ఆ లెటర్ కూడా చదివి వినిపించాను. గవర్నర్ గారి స్పీచ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను
ఆ లెటర్లో తాను రాసిన పారాగ్రాఫ్, మేము రాష్ట్రానికి సంబంధించిన అన్ని వనరుల మీద పూర్తి అవగాహనతో ఉన్నాము, మాకు పూర్తి అవగాహన ఉంది, మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ మేము నెరవేరుస్తాము, మేము ఇచ్చిన ప్రతి హామీ ఆ అవగాహనతోనే హామీ ఇచ్చామని చెప్పి తానే ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశాడు ఏప్రిల్ 11వ తారీఖున. దాని తర్వాత అంతటితో ఆగలేదు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కనీసం అంటే దాదాపుగా 40 మీటింగులు 50 మీటింగులు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి మీటింగ్లోనూ తాను చెప్తా ఉన్న అంశం ఏంటంటే, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, జగన్కి అసలు ఎక్స్పీరియన్సే లేదు, నాకున్న ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, నేను ప్రపంచానికే ట్యూషన్లు చెప్పినాను, నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను పూర్తిగా రుణాలు మాఫీ చేసేస్తాను అధికారంలోకి వచ్చేస్తే అని ప్రతి మీటింగ్లోనూ చెప్పాడు. ఆ DVD కాపీ CD కాపీ కూడా నేను అసెంబ్లీలో గవర్నర్ గారి స్పీచ్ను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నేను CD కాపీ కూడా చూపించిన. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన లీడర్లంతా కూడా ఒక పాంఫ్లెట్, దాంట్లో రుణాలు కట్టొద్దండి, మేము వస్తూనే మాఫీ చేసేస్తాము, చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు, అదిగో బాబు వచ్చేస్తున్నాడు, రుణాలన్నీ మాఫీ అయిపోతాయి, అదిగో బాబు వచ్చేస్తున్నాడు, జాబ్ వస్తుంది అని ప్రతి చోట ప్రతి ఇంటికి పోయి తీసుకొని పోయే కాపీలు ఇచ్చినాడు. ప్రతి ఇంటికి వెళ్ళి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే, తాను అంతా తెలిసి ఉద్దేశపూర్వకంగా ఇంత దారుణంగా మోసం చేసి ముఖ్యమంత్రి అయితే ఇంకా సెక్షన్ 420 కింద పిక్ పాకెట్ కేసు లేకపోతే మోసం చేసిన కేసు ఎందుకు ఈయన మీద పెట్టకూడదు? మామూలుగా మోసం చేసిన వ్యక్తి మీద 420 కేసు పెడతారు. మరి ఈ మనిషి మీద 420 పెట్టాలనో 840 పెట్టాలనో ఆయన మనసాక్షిని ఆయన అడగాలి. ఇవాళ రైతులు, డాక్రా అక్క చెల్లెమ్మలు, చదువుకున్న మరి పిల్లలు మరి అన్యాయం దారుణంగా ఇంటికి బాబు వస్తాడు, జాబ్ వస్తుంది అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ఇంటికి 2000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి. రాష్ట్రంలో ఇవాళ 1.5 ఇళ్ళు ఉన్నాయి. 1.5 ఇళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఇవాళ అడుగుతూ ఉన్నారు, మాకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నా ఇవ్వండి, లేదా మాకు కనీసం జాబ్ అన్నా ఇవ్వండి అని. అసెంబ్లీలో మొన్న గవర్నర్ గారి తీర్మానం మీద కృతజ్ఞతలు తెలిపే తీర్మానంలో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా యూటర్న్ తీసేసుకున్నాడు. అప్పుడే నేను గవర్నమెంట్ జాబ్ ఇస్తానని ఎప్పుడు చెప్పాను, నేను చెప్పలేదు అని అప్పుడే యూటర్న్ తీసుకున్నాడు. మరి గవర్నమెంట్ జాబ్ నువ్వు ప్రైవేట్ జాబులు నువ్వు ఇవ్వాలన్నాయా? ప్రైవేట్ జాబ్ ఒకవేళ మా కృష్ణదాస్ అన్న ఫ్యాక్టరీ ధర్మన్ దాసన్న ఒక ఫ్యాక్టరీ పెడితే దాసన్న ఇస్తారు కానీ ఉద్యోగాలు, దాని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోవాలన్న ఉద్యోగాల కోసం. నేను గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం లేదు, నేను ఇస్తాను, నేను ఎప్పుడు ఉన్నాను, వాళ్ళు యూటర్న్ తీసుకున్నాను. అంతటితో కూడా కాదు, 2000 రూపాయల సంగతి ఏందయ్యా, ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నామంటే దాని గురించి అసలు మాట్లాడు. అసలు ఇంతటి దారుణంగా మోసం చేసే వ్యక్తి నేను ఎక్కడ చూడలే. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు పిల్లలు చదువుతూ ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పిల్లలు ఇవాళ పడికాపులు కాస్తూ ఉన్నారు. తెలంగాణలో చదివే పిల్లలు అయితే, హైదరాబాద్లో చదివే పిల్లలు మరీ దారుణమైన పరిస్థితి. దాదాపుగా 2 లక్షల మంది పైచిలకు పిల్లలు చదువుతూ ఉన్నారు. వాళ్ళైతే ఆల్రెడీ చదువుతూ ఉన్న పిల్లలు ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరానికి ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఫీజులేమో కేసీఆర్ గారేమో అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏమో మేము కట్టంపో అంటా ఉంది. ఆ పిల్లల్ని ఆదుకునేవాడు ఇవాళ కరువైనారు. ఆ పిల్లలకు మేము తోడుగా ఉండామని చెప్పే మాట కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం లేదు. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా పిల్లల పరిస్థితి కూడా అంతే. కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి. ఫీజుల పరిస్థితి ఏమిటి అని అంటే దాదాపుగా 1500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి లేదు. నిజంగా ఇటువంటి దారుణమైన పరిపాలన సాగిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలనో కూడా నాకైతే అర్థం కావడం లేదు. మామూలుగా ఏ ముఖ్యమంత్రికైనా కూడా 2 సంవత్సరాలు పడుతుంది యాంటీ ఇన్కంబెన్స్ అంటే ప్రజా వ్యతిరేక ఓటు రావడానికి. కానీ మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒకే ఒక నెల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి బహుశా ఎక్కడ ఎవరికి కూడా రాదేమో. గర్వపడుతున్నా నేను, ఫీజు రీయింబర్స్మెంట్ నాన్నగారు పెట్టారు అని చెప్పి. ఒక్కడి విషయం చెప్తున్నామ్మా, చదువుకుంటున్న పిల్లల ఖాతాలు లేకపోతుంది,
దాంట్లో స్కామ్ అని ఎవరైనా అంటే నిజంగా ఇచ్చే సద్గుణం లేకపోయినప్పుడు, ఇచ్చే భావన, ఇచ్చే ఆలోచన, ఇచ్చే ఉద్దేశం, ఇచ్చే మంచి ఉద్దేశం లేనప్పుడు ఆటోమేటిక్లీ దాంట్లో స్కామ్ ఉంది, అందుకే అది మానేస్తున్నా ఇది మానేస్తున్నా అని చెప్పడం ఏమన్నా భావ్యమా? ఆ ఇచ్చే 35,000 రూపాయలతో ఆ పిల్లోడు కాలేజీలకు వెళ్తాడు. ఆ 35,000 రూపాయలతోనూ ఆ పిల్లాడు చదువుతాడు. ఆ చదివేది ఆ పిల్లాడు బ్యాంక్ అకౌంట్లోకి పోతుంది. దాంట్లో స్కామ్ ఉంది అని చెప్పి ఒక అన్యాయమైన ఒక ఆరోపణ చేసేసి స్కీమే ఎత్తేసే కార్యక్రమం చేస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఇంతకు దారుణమైన మాటలు కూడా మాట్లాడడం కూడా అన్యాయం. థ్యాంక్ యూ అమ్మా.